హాయ్ దిస్ ఈస్ సిఏ నరేందర్ ఫ్రమ్ వేదిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ గురించి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబ్యాక్ అంటే ఏంటిది, సెక్యూరిటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బైబ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ అనే కంపెనీ ఉందన్నమాట. ఏ లిమిటెడ్ అనే కంపెనీ ఏం చేసింది, తన సొంత షేర్స్ని పర్చేజ్ చేసింది అనమాట. ఆ పర్చేసింగ్ ప్రాసెస్ మనం అంటాం బైబ్యాక్ అంటాం. బట్ ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఎప్పుడైనా సరే ఒక కంపెనీ తన సొంత షేర్స్ని బైబ్యాక్ చేసే దేనికోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం కాకూడదు. ఓకేనా, అది బైబ్యాక్. సెక్యూరిటీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్ సెక్యూరిటీస్ అనేది డిఫైన్ చేశారనమాట. అవి ఏంటిరా అంటే షేర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇఫ్ ఒకవేళ కంపెనీ కనుక ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్, స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తే దాంట్లో కనుక సెక్యూరిటీస్ అంటారు. అండ్ దాంతోపాటు ఒకవేళ గవర్నమెంట్ కనుక ఏదైనా సెక్యూరిటీస్ని స్పెసిఫై చేస్తే ఏదైతే గవర్నమెంట్ స్పెసిఫై చేసిందో ఆ సెక్యూరిటీస్ కనుక ఇక్కడ ఈ బైబ్యాక్లో సెక్యూరిటీస్లో కవర్ అయిపోతాయి అనమాట. ఈ మూడు మాత్రమే కవర్ అవుతాయి, మిగతా ఏవి కవర్ కావు ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ చాప్టర్ అనమాట. అది బైబ్యాక్ అంటే, సెక్యూరిటీస్ అంటే. ఓకేనా, నౌ ఏ సెక్యూరిటీస్ని ఏ షేర్స్ని అసలు బైబ్యాక్ చేయొచ్చురా అంటే, ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ హోల్డర్స్. ఆ కంపెనీలో ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ చేయొచ్చు. సెకండ్ ఏంటిది, ఫ్రమ్ ఓపెన్ మార్కెట్. అంటే ఏంటిది, మన స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీ డైరెక్ట్గా బైబ్యాక్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ కంపెనీ కనుక స్టాక్ ఆప్షన్స్ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్ తన ఎంప్లాయీస్కి ఇచ్చుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా బైబ్యాక్ చేయొచ్చు. అంటే కంపెనీ ఈ 3 పీపుల్ దగ్గర నుంచి బైబ్యాక్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటిది, ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ హోల్డర్స్. సెకండ్ వన్ ఏంటిది, ఫ్రమ్ స్టాక్ మార్కెట్. థర్డ్ వన్ ఏంటిది, ఒకవేళ కంపెనీ కనుక ఎంప్లాయీస్కి షేర్స్ ఇష్యూ చేసి ఉంటే, ఏ షేర్స్, స్వెట్ ఈక్విటీ షేర్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్ ఇష్యూ చేసి ఉంటే అక్కడ నుంచి కూడా బైబ్యాక్ చేయొచ్చు. ఈ త్రీ పీపుల్ దగ్గర నుంచి బైబ్యాక్ చేయొచ్చు అనమాట. ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి బైబ్యాక్ చేసే కన్నా ముందు అని అంటే, ఎప్పుడైనా సరే కంపెనీ ఏదైతే షేర్స్ని బైబ్యాక్ చేద్దాం అనుకుంటుందో అవి ఫుల్లీ పేడప్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్కి మీనింగ్ ఏంట్రా అంటే, కంపెనీ ఏం చేస్తుందంట, ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ హోల్డర్స్ దగ్గర నుంచి బైబ్యాక్ చేద్దామని ప్లాన్ చేసుకుందంట. ప్లాన్ చేసే ముందు ఏం చేసుకోవాలంటే, కంపెనీ ఏం ఫుల్ఫిల్ చేసి ఉండాలంటే, ఆ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ హోల్డర్స్ దగ్గర ఉన్న షేర్స్ మొత్తం ఫుల్లీ పేడప్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ షేర్స్ ఇష్యూ చేసింది అనుకుందాం. ఆ షేర్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ అంటే 50 రూపీస్ అనుకుందాం. కంపెనీ ఏం చేసింది, ఇప్పటివరకు కంపెనీ 40 రూపీస్ ఏం చేసింది, కాల్ చేసింది అనమాట. ఆ కాల్ చేయడం వల్ల ఏమైంది, షేర్ హోల్డర్స్ అందరూ పే చేశారు. అంటే ఇది ఫుల్లీ పేడప్ అయిందా, కాలేదు. ఎందుకోసం, ఫేస్ వాల్యూ 50, బట్ కంపెనీకి ఎంత పే చేశారు షేర్ హోల్డర్స్, ఓన్లీ 40 రూపీస్. అంటే 10 రూపీస్ ఇంకా పే చేయలేదు, అన్పేడ్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, బైబ్యాక్ చేయాలి అని అంటే ఆ 10 రూపీస్ ఫస్ట్ కాల్ చేసి మొత్తం అన్నిటిని ఫుల్లీ పేడప్ చేసిన తర్వాత బైబ్యాక్ చేయాలి. ఎక్కడి నుంచి, సెక్యూరిటీ హోల్డర్స్ దగ్గర నుంచి. అది ఓన్లీ ఫుల్లీ సెక్యూరిటీస్ కెన్ బి బైబ్యాక్ అనడానికి మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ ఈ చాప్టర్లో నార్మల్గా ఫ్రీ రిజర్వ్స్ అంటే ఏంటి అని అంటే, ఆ ఫ్రీ రిజర్వ్స్ ఆర్ దోస్ రిజర్వ్స్ అవుట్ ఆఫ్ విచ్ డివిడెండ్ కెన్ బి పెయిడ్ అనమాట. ఏదైనా రిజర్వ్ ఉంది, ఆ రిజర్వ్స్లో నుంచి డివిడెండ్ పే చేయొచ్చు అంటే దాన్ని అంటే మనం ఫ్రీ రిజర్వ్స్ అని అంటాం అనమాట. బట్ నార్మల్గా అదనమాట. బట్ ఎస్పెషల్లీ బైబ్యాక్ చాప్టర్కి ఫ్రీ రిజర్వ్స్ అని అంటే దాంట్లో మనం ఏదైతే డెఫినేషన్ చెప్పుకున్నామో ఆ డెఫినేషన్తో పాటు సెక్యూరిటీస్ ప్రీమియం కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఓన్లీ దిస్ చాప్టర్. బైబ్యాక్ చేయాలంటే కంపెనీస్ యాక్ట్లో సర్టన్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంట్రా అంటే, ఫస్ట్ ఏంటిది, బైబ్యాక్ చేయాలి ఏదైనా కంపెనీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద కంపెనీలా బైబ్యాక్ అనేది ఆథరైజ్ చేసి ఉండాలి, కంపెనీకి పవర్ ఇచ్చి ఉండాలి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో. దేని గురించి, బైబ్యాక్ కోసం. సెకండ్ పాయింట్ ఏంటిది, కంపెనీ ఖచ్చితంగా బైబ్యాక్ చేసే కంటే ముందు మెంబర్స్ని పిలిచి మీటింగ్ పెట్టి దాంట్లో స్పెషల్ రెజల్యూషన్ తీసుకోవాలి. ఓకేనా, సెకండ్ పాయింట్. బట్ ఈ ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఏంటివనంటే, బైబ్యాక్ అనేది ఒకవేళ కంపెనీ బైబ్యాక్ చేద్దాం అనేది ఎట్లా చేస్తుందంట, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ చేస్తుందంట. ఆ రెండు కేసులో అంటే ఏంటి మీనింగ్, బైబ్యాక్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ చేసిందనుకో, కంపెనీ ఏఓఏల ఆథరైజేషన్ రిక్వైర్డ్ లేదు కంపెనీకి బైబ్యాక్ అనేది, ప్లస్ ఎస్ఆర్ పాస్ చేయాల్సిన అవసరం లేదు జనరల్ మీటింగ్లో. దాంతోపాటు ఏం ఫుల్ఫిల్ చేయాలి కంపెనీ, మనం అన్నాం కదా 10% లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% అని చెప్పి, దానికి ఇంకోటి కంపెనీ ఫుల్ఫిల్ చేయాలి ఉంటుంది. ఏంటిది, రెజల్యూషన్ జరిగి ఉండాలి ఎక్కడ, బోర్డు మీటింగ్లో. నాట్ స్పెషల్ రెజల్యూషన్, జనరల్ ఆర్డినరీ రెజల్యూషన్ జరిగినా సరిపోతుంది బోర్డు మీటింగ్తోని. అర్థమవుతుందా, ఇవన్నమాట. దానికి ఎక్సెప్షన్ దేనికి,
ఆథరైజేషన్ రిక్వైర్ లేదు ఏఓఏలా, అండ్ ఎస్ఆర్ పాస్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ జనరల్ మీటింగ్, మెంబర్స్ మీటింగ్లో. ఎప్పుడు కంపెనీ బైబ్యాక్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ పేడ్ అప్ క్యాపిటల్. అండ్ దాంతోపాటు ఏం చేసి ఉండాలి కంపెనీ, బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఉండాలి. అది నాట్ ఎస్ఆర్ అవసరం లేదు, ఓఆర్ పాస్ చేసినా సరిపోతుంది. థర్డ్ ప్రొవిజన్ ఇన్ కంపెనీస్ యాక్ట్ ఏంటంటే కంపెనీ మస్ట్ బి ఏం చేయాలనంటే కంపెనీ అనేది బైబ్యాక్ ఎంత చేయాలి మ్యాక్సిమం అని అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25% ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ మాత్రమే చేసి ఉండాలి. ఎగ్జాంపుల్, టోటల్ పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ 15 lakhs అనుకుందాం. ఫ్రీ రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి కంపెనీ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది, జనరల్ రిజర్వ్ ఉంది, సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది. జనరల్గా సెక్యూరిటీస్ ప్రీమియం అనేది నాట్ ఫ్రీ రిజర్వ్, బట్ ఈ చాప్టర్కి ఏంటి అది ఫ్రీ రిజర్వ్ అనుకోవాలి. మొత్తం కంపెనీ దగ్గర షేర్ హోల్డర్స్ ఫండ్ ఎంత ఉంది, షేర్ హోల్డర్స్ ఫండ్ అంటే ఏంటిది పేడ్ అప్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అనమాట. మొత్తం ఎంత ఉన్నాయి 2,300 lakhs ఉన్నాయి. మనం ఏం మాట్లాడుకున్నాం, మాక్సిమం ఎంత బైబ్యాక్ చేసి కంపెనీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25% ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ కదా. అంటే ఈ 2,300 lakhsలో 25% మాత్రమే వాడుకోవచ్చు కంపెనీ బైబ్యాక్ కోసం. అవి ఎంత 2,300 lakhs ఇంటూ 25% ఎంత 575 lakh rupees మాత్రమే బైబ్యాక్ కోసం వాడుకోవచ్చు. మరి బైబ్యాక్ ఎన్ని షేర్స్ చేయొచ్చు, ఫస్ట్ పాయింట్ ఏది, థర్డ్ పాయింట్ వాడుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైబ్యాక్ ప్రైస్ ఎంత అంట 25 rupees అంట. ఈ థర్డ్ పాయింట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే రిసోర్స్ టెస్ట్ అంటాం దీన్ని. ఆ రిసోర్స్ టెస్ట్లో ఏం తెలుస్తుందనంటే మనం బైబ్యాక్ కోసం ఎంత ఫండ్ యూటిలైజ్ చేసుకోవచ్చు, మాక్సిమం ఫండ్ అనేది తెలుస్తుంది అనమాట. మనకేం తెలిసింది ఇక్కడ 575 lakhs మాక్సిమం ఫండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ బైబ్యాక్ అని తెలిసింది. ఇప్పుడు ఆ ఫండ్ యూజ్ చేసి మాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని బైబ్యాక్ చేయొచ్చో కనుక్కుందాం. అది ఎలా కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బైబ్యాక్ ప్రైస్ ఎంత ఉంది 25 rupees ఉంది. మనం ఎంత ఫండ్స్ యూజ్ చేసుకోవచ్చు, మాక్సిమం 575 lakhs యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఈక్విటీ షేర్స్కి 25 rupees ఇస్తే మనం 575 lakhs యూజ్ చేసుకొని ఎన్ని షేర్స్ మాక్సిమం కొనొచ్చు అని అంటే షేర్ హోల్డర్స్ ఫండ్ ఇంటూ 25% డివైడెడ్ బై బైబ్యాక్ ప్రైస్ చేస్తే మనకేమొచ్చింది 23 lakh shares వచ్చింది అనమాట. ఓకేనా, దీనివల్ల ఏం తెలిసింది మనకు మాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఎన్ని బైబ్యాక్ చేసుకోవచ్చు 23 lakh shares బైబ్యాక్ చేసుకోవచ్చు. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి షేర్స్ అవుట్ స్టాండింగ్ టెస్ట్. అంటే కంపెనీల టోటల్ పేడ్ అప్ షేర్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో మనం ఎన్ని బైబ్యాక్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది అనమాట. అదేంట్రా అంటే మాక్సిమం ఎన్ని చేయొచ్చు 25% ఆఫ్ టోటల్ ఫుల్లీ పేడ్ అప్ అవుట్ స్టాండింగ్ షేర్స్లో నుంచి 25% చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో టోటల్ పేడ్ అప్ షేర్స్ ఎన్ని ఉన్నాయంటే 200 lakhs ఉన్నాయి. దాంట్లో 25% మాత్రం మనం చేసుకోగలుగుతాం మాక్సిమం. అవి ఎంత అంట 50 lakh shares. ఈ సెకండ్ పాయింట్ వల్ల ఏం తెలిసింది టోటల్ షేర్స్ ఇంటూ మాక్సిమం బైబ్యాక్ రేషియో వేస్తే మనకు నెంబర్ ఆఫ్ షేర్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అయితే బైబ్యాక్ చేయాలో అవి తెలుస్తుంది అనమాట. అవి ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లో 50 lakhs. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే డెట్ ఈక్విటీ రేషియో టెస్ట్ అనమాట. ఈ డెట్ ఈక్విటీ రేషియో టెస్ట్లో మనం ఏం తెలుసుకుంటాం అంటే ఆఫ్టర్ బైబ్యాక్ కంపెనీల ఎంత డెట్ ఉండాలి అని తెలుసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ బైబ్యాక్ ఈక్విటీ అనేది 1 rupee ఉందనుకో మాక్సిమం డెట్ ఎంత ఉండాలి 2 rupees ఉండాలి. అది దీనివల్ల తెలుసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాం దీని క్యాలిక్యులేషన్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఏదైతే మనం ప్రొవిజన్ మాట్లాడుకున్నాం ఆ ప్రొవిజన్ యొక్క క్యాలిక్యులేషన్స్ నేర్చుకుందాం మనం ఇప్పుడు. అసలు డెట్ ఈక్విటీ అన్నాం కదా, అసలు డెట్ అంటే ఏ డెట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డెట్ రెండు కలిపితే డెట్ ఇక్కడ ఇది బైబ్యాక్లో. అండ్ డెట్ కెన్ బి సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ డెట్ కావచ్చు అన్సెక్యూర్డ్ డెట్ కావచ్చు. ప్లస్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బైబ్యాక్ చాప్టర్లో మనం ఏం చేస్తామనంటే ఎంతైతే షేర్స్ మనం బైబ్యాక్ చేస్తామో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే బైబ్యాక్ చేస్తామో ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ చేస్తే ఒక అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ మనం సిఆర్ఆర్ అకౌంట్కి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ సిఆర్ఆర్ అకౌంట్కి పంపించే టైంలో ఫ్రీ రిజర్వ్స్ నుంచి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది సిఆర్ఆర్ అకౌంట్కి. బట్ మనం ఈ చాప్టర్లో ఏం మాట్లాడుకున్నాం అంటే ఫ్రీ రిజర్వ్స్ అంటే సెక్యూరిటీస్ ప్రీమియం కూడా ఇంక్లూడ్ అని మాట్లాడుకున్నాం కదా. బట్ ఈ పర్టికులర్ సిఆర్ఆర్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ ఫ్రీ రిజర్వ్స్ నుంచే తీసుకోవాలి. ఆ ఫ్రీ రిజర్వ్స్లో సెక్యూరిటీస్ ప్రీమియం అనేది ఇంక్లూడ్ అవ్వద్దు. ఓకేనా, ఒకవేళ కంపెనీ కనుక బైబ్యాక్ అనేది ప్రీమియంకి వేస్తే ఆ ప్రీమియం అమౌంట్ అనేది మనం సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, షేర్ హోల్డర్స్ ఫండ్ అని అంటే ఏంది తీసుకోవాలనంటే షేర్ హోల్డర్స్ ఫండ్ ఈ చాప్టర్లో షేర్ హోల్డర్స్ ఫండ్ అంటే ఏంటంటే పేడ్ అప్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీస్ ప్రీమియం అనమాట. అది మనం క్యాలిక్యులేషన్ నేర్చుకుంటాం కదా. మనం ఏం మాట్లాడుకున్నాం అంటే
ఆఫ్టర్ బైబ్యాక్ ఒకవేళ ఈక్విటీ కనుక 1 రూపీ ఉంటే డెట్ అనేది మాక్సిమం ఎంత ఉండాలి, 2 రూపీస్ ఉండాలి. ఆ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నాం మనం. ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. డెట్ ఎంత ఉందంట మన దగ్గర అంటే 1500 lakhs ఉందంట. ఈక్విటీ పేడప్ ఎంత ఉందంటే 1200 lakhs ఉంది. ఫ్రీ రిజర్వ్స్ ఎంత ఉన్నారంటే 1200 lakhs ఉన్నాయి. బైబ్యాక్ ప్రైస్ ఎంత అంటే 30 రూపీస్. ఫేస్ వాల్యూ మనం ఒక 10 రూపీస్ అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. మినిమం షేర్ హోల్డర్స్ ఎంత ఆఫ్టర్ బైబ్యాక్ ఫండ్ ఉంచుకోవాలరా అని అంటే డెట్ డివైడ్ బై 2 వేస్తే మనకు తెలుస్తుంది. ఎందుకోసం, ఇప్పుడు కంపెనీలో ఎగ్జిస్టింగ్ డెట్ ఎంత ఉంది, 1500 lakhs ఉంది. అంటే 1500 lakhs ప్రజెంట్ డెట్ ఉంది. మరి మినిమము ఆఫ్టర్ బైబ్యాక్ ఎంత ఈక్విటీ ఉంటే మనకు డెట్ ఈక్విటీ రేషియో సాటిస్ఫై చేసినట్టు, డెట్లో హాఫ్ ఉండాలి. కాబట్టి 1500 lakhs డివైడ్ బై 2 వేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 750 lakhs వచ్చింది. అంటే ఆఫ్టర్ బైబ్యాక్ షేర్ హోల్డర్స్ ఫండ్ మినిమం 750 lakhs కంపెనీలో కనబడాలి. అంత మాత్రం అది మినిమం అనమాట. లేకపోతే మనం ఏం చేసినట్టు, డెట్ ఈక్విటీ రేషియో అనేది కంపెనీ యాక్ట్లో పాయింట్ ఉంది కదా, దాన్ని వైలేట్ చేసినట్టు. అంటే మా మాక్సిమం ఎంత ఫండ్ వాడుకోవచ్చు అనేది తెలుసుకుందాం ఇప్పుడు. మాక్సిమం షేర్స్ బైబ్యాక్ ఈజ్ ఈక్వల్ టు షేర్ హోల్డర్స్ ఫండ్ మైనస్ ఏ అంటే మీనింగ్ ఏంటిది, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఆఫ్టర్ బైబ్యాక్ ఈక్విటీ ఎంత ఉండాలనేది, అదనమాట. డివైడెడ్ బై బైబ్యాక్ ప్రైస్ ప్లస్ సిఆర్ఆర్ ఫేస్ వాల్యూ. ఎందుకోసం అని అంటే మనం బైబ్యాక్ చేసేటప్పుడు మనం ఎంతైతే నెంబర్ ఆఫ్ షేర్స్ బైబ్యాక్ చేస్తామో ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ వేసుకొని అమౌంట్ ఎక్కడ తీసుకోవాలి, మనం సిఆర్ఆర్ తీసుకోవాలి. కాబట్టి డివైడెడ్ బై ఏం తీసుకోవాలి, బైబ్యాక్ ప్రైస్ ఇంటూ సిఆర్ఆర్ తీసుకొని చేయాలన్నమాట. అవి ఎంత ఉన్నాయి, 2400 మొత్తం షేర్ హోల్డర్స్ ఫండ్ ఉంది మన దగ్గర. మాక్సిమం ఎంత వాడుకోవచ్చు, మినిమం మనం ఎంత మెయింటైన్ చేయాలి, ఆఫ్టర్ బైబ్యాక్ 750 lakhs అనేది మనం మెయింటైన్ చేయాలి. డివైడెడ్ బై బైబ్యాక్ ప్రైస్ 30, సిఆర్ఆర్ 10 రూపీస్. అట్లా వేస్తే మనకి ఎంత వచ్చింది, 41.25 lakhs షేర్స్ మాక్సిమం మనం బైబ్యాక్ చేయొచ్చు. ఇలా మనం ఏం చేయాలి, డెట్ ఈక్విటీ రేషియోతోని మాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని బైబ్యాక్ చేయాలో ఇట్లా క్యాలిక్యులేషన్ చేసి కనుక్కోవాలన్నమాట. ఓకేనా. ఇంకోటి ఏంట్రా అంటే మనం 0.3, 0.4, 0.5 మాట్లాడుకున్నాం కదా. ఈ 3 క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి కదా, 0.3లో 0.4లో 0.5 ఏం అనుకున్నాం, మాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని బైబ్యాక్ అని చెప్పి. ఈ మూడిట్లలో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అనేది మాత్రమే మనం బైబ్యాక్ చేయొచ్చు. ఓకేనా. ప్లస్ బైబ్యాక్ మనం బైబ్యాక్ చేసి అమౌంట్ పే చేయాలి కదా, మరి ఎక్కడి నుంచి అమౌంట్ పే చేయొచ్చు అని అంటే, ఒకటి ఫ్రీ రిజర్వ్స్ వాడుకొని అమౌంట్ పే చేయొచ్చు, ఇంకోటి సెక్యూరిటీస్ ప్రీమియం వాడుకొని అమౌంట్ పే చేయొచ్చు, ఇంకోటి ఏంటిది ప్రొసీడ్స్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎనీ షేర్ ఆర్ ఎనీ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్. అంటే మన దగ్గర ఉన్న ఫ్రీ రిజర్వ్స్ వాడుకోవచ్చు, సెక్యూరిటీస్ ప్రీమియం వాడుకోవచ్చు. అవి సరిపోకపోతే మనం ఏం చేయొచ్చు, ఫ్రెష్ ఈక్విటీ షేర్స్ కావచ్చు, ఫ్రెష్ ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు, ఫ్రెష్ డిబెంచర్స్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూ చేసి ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకొని దాంట్లో వాడుకోవచ్చు. బట్ ఒకటి ఎక్సెప్షన్ ఏంటరా అంటే, మనం ఏవైతే ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సేమ్ కైండ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ని మనం ఇష్యూ చేయకూడదు. అండ్ ఏదైతే స్పెసిఫిక్ సెక్యూరిటీస్ మనం బైబ్యాక్ చేసినామో ఆ సేమ్ కైండ్ అనేది మనం ఇప్పుడు ఇష్యూ చేసి డబ్బులు తీసుకొని బైబ్యాక్ చేయకూడదు అనమాట. ఓకేనా. ఇది కంప్లీట్ చాప్టర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఆల్.